దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునామన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. బాగున్నారా? మరోసారి మరలా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మొదటిగా దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. రెండవదిగా ప్రేయర్ టీవీ ద్వారా మీ గృహంలోనికి రావడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి కూడా దైవ సేవకులు మదనబాబు పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ దేవుని వాక్యముల నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, చెడు మార్గములు విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన ఈ మాటలను జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో నాయన, మీ సేవకుడిగా నన్ను మీ బోరగా వాడుకోనండి. నా మాటలు, నా ఆలోచన, నా తలంపులు దూరపరచి మీ మాటలు, మీ ఆలోచన ఇదిగో నాయన నిశ్చిత్తం నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వార్తను వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మార్పును జరిగించండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆశీర్వాదాలు దయచేయండి. వింటుండగానే వారిలో నాయన కార్యము జరుగునుగాక. వింటుండగా వారిలో అద్భుతము జరుగునుగాక. అట్టి కార్యాలు జరిగించి నా మహిమ పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదవబడిన ఈ లేఖన వాక్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మరోసారి చదువుతాను. జాగ్రత్తగా వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి చూడండి. ఒకసారి ఈ మాటలు చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును అనే మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా కొన్ని నిమిషాలు ఈ మాటలు మనం విందాం. దినవృత్తాంతుల గ్రంథములో దేవుడు చెప్పిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుని పేరు పెట్టుకున్నాం మనం. ఏ పేరు పెట్టుకున్నా? దేవుని పేరు. మంచి పేర్లు పెట్టుకుంటాం. అడుగుతారు, పాస్టర్ గారు మంచి పేరు పెట్టండి అని. ఏ పేరు పెడతాం? మొత్తానికి దైవ సేవకులు ప్రార్థన చేసి దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఒక మంచి పేరే పెడతారు. పెట్టిన తర్వాత ఆ పేరుకు తగ్గట్టుగా మనం ఉంటున్నామో లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచి పేరు పెట్టుకున్నాం. ఈరోజు నీకు మంచి పేరే ఉంది. ఈరోజు నీకు మంచి పేరు ఉంది. కానీ పేరుకు తగ్గట్లుగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. నిజంగా దేవుని వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో దేవునికి ఇష్టకరంగా ఉన్నవా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పేరు పెట్టుకున్న ఆయన ప్రజలుగా మనం ఏం చేయాలో బైబిల్ చెప్తా ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలంట? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఏం చేయమన్నాడు? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మొదటి మాటకి మనం చదువుదాం. జాగ్రత్తగా వినండి. ఆయన పేరు పెట్టుకున్నాం మనం. ఏం పేరు పెట్టుకున్నావో, నీ పేరు ఏ పేరో తెలియదు, కానీ ఆయన పేరు అయితే పెట్టుకున్నా, మంచి పేరే. దానియేలో లేకపోతే దావీదో లేకపోతే ఇంకా ఏ పేరు పెట్టుకున్నావో తెలియదు, కానీ పేరు మాత్రం మంచి పేరే. యాకోబు అని పెట్టుకున్నావో, యేషేవు అని పెట్టుకున్నావో, ఎన్నో పేర్లు మనం పెట్టుకుంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఎంతమంది ప్రవక్తల పేర్లు పెట్టుకుంటున్నాం. కానీ అంత ప్రవక్తల పేర్లు పెట్టుకున్న నీవు ఎక్కడుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏం పేరు నీ పేరు? నీ పేరు తగ్గట్టుగా నీవు ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పేరు ఏం పేరు? నువ్వు ఎక్కడ చూస్తే ఎక్కడ ఉంటున్నావు? రోజు బార్ షాపులో కనపడుతున్నావు. పిలిచేవాడు కూడా అలాగే పిలుస్తాడు. అప్పుడు ఆ పేరుని బట్టి ఎవరికి అవమానం? దేవునికి అవమానం కదా. అంత పేరు పెట్టుకొని బార్ షాపుల చుట్టూ తిరిగితే, అంత పేరు పెట్టుకొని నువ్వు మందు షాపుల చుట్టూ తిరిగితే, సినిమా హాల్ చుట్టూ తిరిగితే, డ్యాన్స్ ప్రోగ్రాల చుట్టూ తిరిగితే ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం కదా. పేరు మాత్రం మంచి పేరు కావాలంటావు, దేవుని పేరు కావాలంటావు. ఆ పేరుకు తగ్గట్టుగా నువ్వు జీవిస్తే కదా, ఆ పేరుకు తగ్గట్లు నువ్వు నడిస్తే కదా. ఈరోజు ఆ పేరుకు తగ్గట్లు నువ్వు నడవట్లేదు, కానీ బైబిల్ చెప్తుంది ఆ పేరుకు తగ్గట్లుగా నడవండి. అందుకే ఆయన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి.
ఆయన పేరు పెట్టుకుని నీవేం చేయాలి తెలుసా? రెండవదిగా తగ్గించుకోవాలి. తగ్గింపు నీలో ఉందా? అమ్మ ఒక మాట చెబితే తగ్గించి పని చేయటం తెలుసా? నాన్న ఒక మాట అంటే అలిగిపోవటం తప్ప తగ్గించుకుంటే, నానే కదా చెప్పిందని తగ్గించుకుంటే ఏమైంది? మీ అమ్మ మీ నానే కదా, నీ నాన్న దేవుడు అనలేదు కదా బయట వాళ్ళు. వాళ్ళ మాటలు వినటానికి ఎందుకు అంతలావా? నీ జీవితంలో ఎందుకు వాళ్ళంటే అంత అయిష్టకరంగా ఉంటావు? ఎందుకు వాళ్ళంటే అంత కోపం? ఆయన పేరు పెట్టుకున్నావు కదా, వాళ్ళే కదా నీకు మంచి పేరు పెట్టింది. నా కొడుకు బంగారం, నా కొడుకు మా బుజ్జి కన్నా, ఎన్ని పేర్లు పెట్టుకుంటారు నీకు. నీ గురించి చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నీ గురించి. మంచి మంచి పేర్లు పెట్టుకొని పిలుస్తూ ఉంటారు నిన్ను. ఆ పేరుకు తగ్గట్టుకు నువ్వు ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. రెండోది ఏమంటున్నాడు? తగ్గించుకోమని చెప్తున్నాడు. మీ అమ్మాయినా నాకే తగ్గించుకోమని చెప్పింది. ఏం చెప్పారు? ఏమైనా పని చెప్పారా? లేకపోతే ఏం పని చెప్పారు? బలమైన పని చేయమని చెప్పారా? ఏం చెప్పలేదే. అయ్యా ఆదివారం మందిరానికి వెళ్ళమని చెప్పారు, అంతేగా. ఏమని చెప్పారా? లేదు నేను మందిరానికి రాని సినిమాలకు పోతానంటావే. మందిరానికి వెళ్ళయ్యా పాస్టర్ గారితో పరిచయం చేయని చెప్పాడు. చేపలు ఏమన్నాడు, పట్ల ఏమన్నాడు, దాంట్లో తప్పేముంది? పరిచర్య నేర్చుకో, ప్రార్థన నేర్చుకో. అలా నేర్చుకున్న వాళ్ళు చాలామంది గొప్ప వాళ్ళు అయిపోయారు. బైబిల్ చెప్తా ఉంది, నువ్వు తగ్గించుకో. దేంట్లో తగ్గించుకుంటావు? దేంట్లో తగ్గాలో దాంట్లో తగ్గాలి, కానీ అన్నిట్లో నీ జీవితంలో ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీ అమ్మే కదా, మీ అన్నే కదా, మీ అన్నే కదా అన్నది నేను. ఏం దాన్ని తగ్గించుకుంటే ఏమైంది? ఏమైనా చెడుగా అన్నాడా? మంచిగా అన్నాడు కదా, ఎందుకురా వాళ్ళతో తిరుగుతావు? నాతో రమ్మన్నాడు కదా. మీ అన్నతో పోతే నీకు నష్టమేంది? మీ నాన్నతో పోతే నష్టమేంది? అబ్బాయి నీకు నచ్చవు, నాకు నచ్చదు నీతో రావటం అని అంటావు. ఏమి? నువ్వంటే నాకు ఇష్టం లేదంటావు. ఏమి? తగ్గించుకో. వాళ్ళే కదా నీ అన్న, మీ నాన్న, మీ అమ్మ, వాళ్ళు చెప్పినట్లు చేయి. తగ్గించుకొని పని చేయండి. తగ్గించుకొని పని చేస్తే నష్టపోయేది ఏమి లేదు. తగ్గించుకున్న వాళ్ళు చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. రాజులు సహితం తగ్గించుకున్నారు. ఎంతోమంది తగ్గించుకున్నారు, పరిచర్య చేశారు, ఎంతోమంది ప్రార్థన చేశారు తగ్గించుకొని. ఈరోజు ఎంతోమంది భక్తులు తగ్గించుకున్నారు. ఈరోజు నీ చేతుల్లో బైబిల్ ఉందంటే ఎంతోమంది తగ్గించుకొని తన ప్రాణాలు పెట్టబట్టి నీ చేతుల్లోకి వచ్చింది. ఈరోజు నీ చేతుల్లోని సెల్ ఫోన్ అయినా, ఇది నీ చేతుల్లోని మైక్ అయినా, ఏదైనా వారు పడిన ప్రయాస ఎంతో ఉంది. ఇది ఊరక నీ చేతుల్లోకి రాలా. ఎంతోమంది వారికి పడిన ప్రయాస ఉంది. ప్రయాస పడబట్టి అది నీ చేతుల్లో. ఈరోజు నువ్వు సుఖంగా 1000 రూపాయలు 10,000 పెట్టి చెల్లుకొని ఏదో నీ ఇష్టం వచ్చినట్లు జీవించడం కాదు. తగ్గించుకో. కారు ఉందని, బైక్ ఉందని, లేకపోతే బుల్లెట్ ఉందని, డబ్బు ఉందని, అధికారం ఉందని, పలుకుబడి ఉందని, ఆస్తిపరునని, గొప్పనని, ఏమంతా బైబిల్ చెప్తుంది. తాను తగ్గించుకున్న వాడిని ఆయన హెచ్చిస్తాడు. యేసేపు జీవితంలో తగ్గించుకున్నాడు. అన్నలే కదా నన్ను, అన్నలే కదా అని అనుకున్నాడు. మా అన్నే కదా అని అనుకున్నాడు. నష్టపరిచారు, చంపడానికి ప్రయత్నం చేశారు, అన్ని విధాలు నష్టపోయాడు. చివరికి తన జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. యేసేపు జీవితంలో ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు చేశాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు రాజుగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వే దేవుని మాట వినట్లేదు, తగ్గించుకోవట్లేదు. మూడవ మాట మనం చదివితే ఏం చేయమని అక్కడ రాయబడుతుంది ఏంటంటే, ప్రార్థన చేయి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు లెగుస్తున్నావు? ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎన్ని గంటలు లేచి ప్రార్థన చేస్తున్నావు? చాలామంది జీవితంలో తల్లులు పిల్లలకు నేర్పించట్ల ప్రార్థన చేయటం అలవాటు నేర్పించండి. అన్ని పనులు నేర్పిస్తావు. మిరగాయలు ఎలా కొయ్యాలో నేర్పిస్తావు, పత్తి ఎలా తీయాలో నేర్పిస్తావు, వరి ఎలా కొయ్యాలో నేర్పిస్తావు, కంది ఎలా కొయ్యాలో నేర్పిస్తావు, అన్నీ నేర్పిస్తూ ఉంటావు. ప్రార్థన మాత్రం నేర్పించలేకపోతున్నావు. ప్రార్థన నేర్పించండి మీ పిల్లలకి. కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి అభ్యాసం చేయండి మీ పిల్లలకి. బైబిల్ చెప్తుంది. ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? పగ. ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? అసూయ. ఏమి నేర్పిస్తున్నావు మీ పిల్లలకి? ద్వేషం. ఏమి నేర్పిస్తున్నావు ఈరోజు నీ పిల్లలకి? ప్రార్థన నేర్పిస్తున్నావా? పాటలు నేర్పిస్తున్నావా? బైబిల్ చదవడం నేర్పిస్తున్నావా? కూర్చుని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామరా, కూర్చోండి అని నేర్పిస్తున్నావా? నేర్పించండి మీ పిల్లలకి, నేర్పించండి. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఎంత ఆశీర్వాదాలు. ప్రార్థన మన జీవితాన్ని, మన పరిస్థితులు మారుస్తుంది. హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు చనిపోతా అని చెప్పినప్పుడు దేవుని సంధానంలో మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయడం ద్వారా దేవునికి ఒక ఆలోచన వచ్చింది. తన జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించిన దేవుడు నీ జీవితంలో కూడా ప్రార్థన చేస్తే నీ రోగం తగ్గిపోతుంది, నీ సమస్యలు తొలగిపోతాయి. ప్రార్థన చేయి. నువ్వు
నాకు ప్రార్థన రాదంటావా? యేసుప్రభు శిష్యులు ఆయన అడిగారు, అయ్యా మాకు ప్రార్థన చేయడం రాదు, మాకు నేర్పించమంటే ఆయనే స్వయంగా వారికి ప్రార్థన నేర్పించాడు. ఈరోజు నువ్వు మీ అమ్మను అడుగు, ఇంట్లో మీ అన్నను అడుగు, లేకపోతే మీ అక్కను అడుగు, లేకపోతే మీ ఇంట్లో ఎవరో మందిరానికి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి అడుగు, నాకు ప్రార్థన నేర్పించని అడుగు, నేర్పిస్తారు వాళ్ళు ప్రార్థన. నీ జీవితంలో ప్రార్థన చేయకపోవటం వల్ల ఎంత నష్టపోతున్నావు. ప్రార్థన చేయడం ద్వారా దేవుడికి ఒక ఆలోచన వస్తుంది. ఏం తెలుసా? హిజ్కియా మరణం నుండి విడిపించి ప్రార్థన చేయడం ద్వారా సూర్యచంద్రులు ఆపాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు దేవా ఏం చేయమంటా చెప్పమన్నప్పుడు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక ఆలోచన ఇచ్చాడు, ఎర్ర సముద్రం పాయలుగా. ఇవన్నీ ఎలా జరిగాయి అనుకుంటూ ప్రార్థన చేయడం ద్వారా. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం మొదలుపెట్టు. డాక్టర్లు చెప్పారా నీకు బాగు కావు, నీ స్వస్థత జరగదని చెప్పారా డాక్టర్లు? ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయి, ఏకీభవించు, ప్రార్థన చేయి. ప్రభు నన్ను స్వస్థపరచు, నన్ను ముట్టని నీ మనసులో అనుకో. తప్పనిసరిగా ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ రోగాన్ని తీసేయబోతున్నాడు, నీ సమస్యని తీసేయబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల ఇంకా అది అలాగనే ఉంది. విశ్వాసం ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువా మీ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు నాలుగు కార్యం జరిగించని అడుగు. ఇప్పుడే దేవుడిని కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు నీ పక్షాన. ప్రార్థన చేయి. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన చేయడం ద్వారా దేవుడికి ఒక ఆలోచన వస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల ఏ ఆలోచన రావట్లేదు. ప్రార్థన చేయడం నేర్చుకో, అలవాటు చేసుకో. సుంకరి ప్రార్థన చేయడానికి లోపల కూర్చాడు, ధైర్యం చాలలేదు, లోపల కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా పాపినని నన్ను కరుణించని ప్రార్థన చేశాడు. అడుగు, దేవుడిని అడుగు. ప్రభువా తెలియక తప్పు చేశానయ్యా, తెలియక పొరపాటు చేశానయ్యా, అయ్యా తల్లిదండ్రుల మాట వినట్లేదు ప్రభువా, అదిగో అన్నదమ్ముల మాట వినట్లేదు, నా జీవితాన్ని నేను చేతులారా పాడు చేసుకున్నానని అడుగు, దేవుడిని అడుగు. ఒకవేళ ఆయన కరుణించి నిన్ను స్వస్థపరుస్తాడేమో. ఒకవేళ నీ ప్రార్థన ఆయన వీణి నేను బాగు చేయగలడేమో. బైబిల్ చెప్తుంది ప్రార్థన చేయండి. షడ్రక మేషక అబేద్నెగోలు అగ్నిగంతములు వేసినప్పుడు వారు ప్రార్థన చేశారు. దానియేలు సింహం బోన్లో వేసినప్పుడు ప్రార్థన చేశారు. సౌలు శీలను జైలు వేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చూశాడు. పేతురుని చెరసాలు వేసినప్పుడు సంఘం ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడం ద్వారా అద్భుతం జరిగింది. ఈరోజు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఏమని ప్రార్థన చేస్తున్నావు? ప్రభు వాళ్ళ నాశనం అయిపోవాలి, నేను బాగుండాలని ప్రార్థన చేస్తున్నావా? పొరపాటు కూడా ప్రార్థన చేయగాక. ప్రభు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ప్రభుని ప్రార్థన చేయి. ఏ విధంగా ఈరోజు ప్రార్థన చేయటం, ఎలా ప్రార్థన చేస్తున్నావో తెలియట్లేదు, కానీ ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నాడు. 4వ మాటగా చదివితే ప్రార్థన చేసిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఒకటి, ఆయన పేరు పెట్టుకున్న నీవు. రెండోది, తగ్గించుకో. మూడోది, ప్రార్థన చేయి. 4వ మాటగా చెప్తున్నాను, ఆయనను వెతకండి. ఎవరిని వెతకాలా? దేవుని వెతకండి. ఆయన మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి అని బైబిల్ చెప్తుంది. ఆయన మీకు దొరికే కాలాన్ని ఆయన మీరు వెతకండి. ఈరోజు చాలామంది జీవితాలు మనం చూస్తుంటాం. ఈ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నప్పుడు పోతేనే పని జరిగిద్ది, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎడుగుతాం, ఎక్కడుంటాడు, విఆర్ఓ ఎక్కడుంటారు, ఎంఆర్ఓ ఎక్కడుంటారు, కలెక్టర్ ఎక్కడుంటారు, ఎస్ఐ, సిఐ, డిఎస్పి ఎక్కడుంటారు అని వెతుకుతాం. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాం. వాళ్ళు దొరికినప్పుడు మన సమస్యలు వాళ్ళతో చెప్పుకుంటాం. ఈరోజు నీకు కూడా కేసై కనపడ్డాడేమో, అడగండి, ఆయన అడగండి, వెతకండి. అందుకే మత్తయి సువార్త 7:7 చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆయన వెతకండి. యేసు ప్రభువు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచినప్పుడు మధ్య లేని మరి ఆయన వెతుక్కుంటూ వెళ్ళింది సమాధి దగ్గరికి. ఏమి కనిపించట్లేదు, ఆయనను వెతికింది. ఈరోజు నీవు ఆయనను వెతుకుతున్నావా? ఆయన వెతకాలంటే ఎక్కడ దొరుకుతాడు అనుకుంటావు? ఆయన దొరికే స్థలం ఉంది ఒకటి, అదే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దొరికే స్థలం ఉంది, ఎక్కడో తెలుసా? ప్రార్థన మందిరంలో ఆయన ఎప్పుడు నివసిస్తుంటాడు. ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆయన కన్నులారా చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ బతుకును చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. ఇకనైనా ప్రార్థన చేస్తామని ఆయన ఆలోచిస్తున్నాడు. 4వ మాటకు మనం చదివాం, ఆయనను వెతకండి. ఆయన వెతకటమే సరిపోదండి. 5వ మాటకు మనం చదివితే అక్కడ రాయబడుతుంది, చెడు మార్గాలు విడిచిపెట్టండి. ఏం విడిచిపెట్టాలా? చెడు మార్గాలు విడిచిపెట్టండి. చెడు మార్గాన్ని విడిచిపెట్టండి. ఈరోజు చెడు నేనేం చేస్తున్నావంటావా? నేనేం చేసిన పాస్టర్ గారు అంటావా? నేనేం చేసినమ్మా అని అంటావా? నీకు తెలుసు ఏం చేసావు. నువ్వేం చిన్నపిల్లోడు కాదు కదా, నువ్వు చిన్నదానివి కాదు కదా, నీకు తెలుసు కదా అన్నీ. దేవుడు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు కదా, చూడటం, తినటం, వాసన చూడటం.
దేవుడు అన్ని ఇచ్చాడు నీకు. ఏం చేయాలో తెలుసు, ఏమి చేయకూడదో తెలుసు, ఏం వినాలో తెలుసు, ఏం వినకూడదో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసు, అని నీకు తెలుసు. కానీ చెడు మార్గాలు విడిచిపెట్టమని ప్రభువు చెప్తున్నాడు. ఇంకా విడిచిపెట్టకపోతే ఇప్పుడైనా నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టు. ఇంకా త్రాగుతున్నవి, త్రాగు నుంచి విడుదల పొందు. దుర్భాషలు మాట్లాడుతున్న దాని నుంచి విడుదల పొందు. భర్తను హింసిస్తున్నావేమో, భార్యను కొడుతున్నావేమో, పిల్లల్ని కొడుతున్నావి, హింసిస్తున్నావేమో, నీ మార్గం విడిచిపెట్టు. అది మంచి మార్గం కాదు, అది మంచిది కాదు. బైబిల్ చెప్తుంది చెడు మార్గాన్ని విడిచిపెట్టండి. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో మనం చదువుకుంటే ఆ ఊరే అమంటే భయపడేది, కానీ ఊరు మొత్తాన్ని చెడగొట్టేసింది. ఒక దినాన్ని యేసుక్రీస్తు వారు యాకోబు బావి దగ్గర కూర్చొని ఉండగా ఆమె నీళ్ళ కోసం వచ్చినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు వారి మాటల్లో వారిద్దరు కలిసి సంభాషణ జరిగినప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణ, ఈ నీళ్లు త్రాగు మరి ప్రతివాడు మరలా దప్పిగ్గుంటాడు, నేను నీళ్ళు ఇచ్చి త్రాగువాడు మరి ఎప్పటికీ దప్పిగ్గుండడని బైబిల్ చెప్తోంది. అయితే అయ్యా నీళ్ళు నాకు ఇవ్వమని అడిగింది. నీళ్ళు ఇస్తా కానీ వెళ్ళి నీ భర్తను తీసుకురమ్మని చెప్పింది. తన చెడు మార్గాలు విడిచిపెడుతుంది. అయ్యా నాకు భర్త లేడని చెప్పింది. యేసు ప్రభువు ఆమె గురించి అంతా మాట్లాడినప్పుడు ఆమె అక్కడే ఆ పాపకుండను విడిచి ఊర్లోనికి వెళ్ళి ప్రకటన చేసింది, నిజంగా నేను చేసినవని నాతో చెప్పి నన్ను చూశాను రండి అని. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావు ఆ విధంగా? అయ్యా నేను మందిరికి వెళ్తున్నాను, మందిరికి వెళ్ళిన తర్వాత నా జీవితం బాగుపడింది, నేను బాగున్నాను అని చెప్పగలుగుతున్నావు ఈరోజు నువ్వు? చెప్పు, ఎదుటి వ్యక్తికి చెప్పు, ఇదిగో నేను పలానా స్థలానికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను మార్చాడు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఒకప్పుడు నేను అలా ఉన్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు నా జీవితాన్ని సరిచేశాడు. నేను పాపంలో ఒప్పుకున్నాను, నా అతిక్రమం నేను ఒప్పుకున్నాను. ప్రార్థన చేసే స్థితిలో నువ్వు ఉండాలి, దేవుని వెతికే స్థితిలో నువ్వు ఉండాలి. బైబిల్ చెప్తుంది దేవుని వాక్యంలో చెడు మార్గాలు విడిచిపెట్టండి. చెడు మార్గాలు విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తే ఫలితము ఉండదు. చెడు మార్గాలు విడిచిపెట్టకుండా పాటలు పాడినా ప్రార్థన చేసిన ఫలితం ఉండదు. నీ చెడు మార్గాలు విడిచిపెట్టండి. విడిచిపెట్టిన వాళ్ళలో బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, సమరయ స్త్రీ విడిచిపెట్టింది. తన చెడు మార్గాలు, తన పరిస్థితిని మార్చుకున్నాడు జక్కయ్య. అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 2 అంతలు ఇస్తాను, 4 అంతలు ఇస్తానని పశ్చాత్తాపడ్డాడు. చెడు మార్గాలు విడిచిపెట్టాడు. యేసేపు కూడా తన జీవితంలో చెడు మార్గం విడిచిపెట్టి పారిపోయాడు. పొతిఫరు భార్య యొక్క ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నాతో నీవు శయనించమని అడిగినప్పుడు జీవంగల దేవునికి భయపడ్డాడు. ఆ చెడు మార్గాన్ని విడిచి పారిపోయాడు. ఈరోజు నీ జీవితంలో చెడు మార్గాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? నా వల్ల కావట్లేదు అంటున్నావా? నేను ఉండలేకపోతున్నాను అంటున్నావా? జాగ్రత్త సుమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, నిజంగా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావా? నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఇప్పుడు నీ పాపం పట్టుకోకముందే నీ పాపం నేసేసిందని ఒప్పుకో. అందుకే రాయబడుతున్న మాట ఏంటంటే, చెడు మార్గాలు విడిచిపెట్టండి, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటానని ప్రభువు చెప్పాడు. నీ పాపం విడిచిపెట్టకపోతే, ఆకాశం నుంచి దేవుని ప్రార్థన వినకపోతే నీకు స్వస్థత జరగదు. బైబిల్ చెప్తుంది ప్రార్థన చేయండి, దేవుని వెతకండి, చెడు మార్గాలు విడిచిపెట్టండి. సుంకరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాలయంలోనికి రావడానికి ధైర్యం చాలక దేవాలయం ఎదుటి బయట కూర్చొని కేకలు వేస్తున్నాడు. వయా లోపలికి రావడానికి కూడా ధైర్యం చాలలేదు, నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. ఏది? చెడు మార్గాలు విడిచిపెట్టలేకపోతున్నావు, ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? నీ వల్ల కావట్లేదా? అడుగు యేసయ్యని అడుగు. అయ్యా ఈ త్రాగుడి నుంచి నన్ను విడిపించాలి నేను ప్రయత్నం చేస్తున్నా, వల్ల కావట్లేదు. ప్రభుని అడుగు, ప్రార్థన చేయి. అయ్యా ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, విడిపించు అని అడుగు. ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు. సమస్యను సాధ్యపరచు దేవుడు ఆయన. నీ స్థితిగతులను మార్చగలడు. అడుగు, దేవుణ్ణి అడుగు. పాపాన్ని విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టకరంగా నువ్వు ఉండలేవు. దాన్ని విడిచిపెడితే దేవునికి క్షేమం కలుగుతుంది. దాన్ని విడిచిపెడితే నీ జీవితంలో మార్పు జరుగుతుంది. ఆ శాపాన్ని విడిచిపెట్టు, ఆ పాపాన్ని విడిచిపెట్టు, దాని జోలిపోకు. అందుకే బైబిల్ చెప్తుంది ఏంటంటే, చెడు మార్గాలు విడిచిపెట్టండి. ఈరోజు చెడు మార్గంలో మనుషులు విచ్చలవిడిగా జీవితాలను పతనం చేసుకుంటున్నారు. చెడు మార్గంలో జీవించి తన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది ఫ్యాన్లు గురేసుకొని, ఎంతోమంది మండ్లు దాగి, ఎంతోమంది బైకుల మీద, ఎంతోమంది రకరకాల స్థితిలో హాస్పిటల్, ఎంతోమంది చచ్చిపోతున్నారు విడిచిపెట్టలేక.
నువ్వు దేవుడిని నోరి తెరిచి అడుగు, దేవా నన్ను విడిపించు ఈ బంధకాల నుంచి. చెడు మార్గం విడిచిపెట్టాను. ఏం రాత్రి దాకా ఏమంత పని, ఏమంత ఉద్యోగం ఎరగదీస్తున్నావు నువ్వు? పెందలకాడి ఇంటికి రాలేవా? పొద్దున్న లెగిసి వెళ్తావు, బయలుదేరి ఏదో ఉద్యోగం ఉన్నట్లుగా తిరిగి 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 సాయంత్రానికి వస్తావు, కాలు నొప్పులు అంటావు. తిరిగి తిరిగి వస్తావు. నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టు, చెడు మార్గాలు విడిచిపెట్టు. చెడు మార్గాలు విడిచిపెట్టకుండా నువ్వు ఎన్ని చేసిన ఫలితం ఏమి లేదు. చెడు మార్గాలు విడిచిపెట్టమని బైబిల్ చెప్తా ఉంది. నినివే పట్టణస్తులంతా దాని మీద చెడు మార్గాలు విడిచిపెట్టి ప్రార్థన చేశారు. దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. చెడు మార్గాలు విడిచిపెట్టండి, దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుని జీవితంలో ఆశీర్వాదాలతో నింపుతాడు. చెడు మార్గాలు విడిచిపెట్టకుండా దేవుడు నన్ను కాపాడు, నన్ను రక్షిస్తాడు, దేవుడు కాపాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, చెడు మార్గాలు విడిచిపెట్టండి, నేను ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని. ఏం చేస్తాడంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. నిజంగా నీ ప్రార్థన దేవునికి వినబడాలంటే నువ్వు ఆయనను పిలవాలా. ఆయనను పిలువు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను విడిచిపెట్టొద్దయ్యా, అయ్యా నీవు నన్ను రక్షించయ్యా అని ఆయన పాదాలు పట్టుకో. ఏడువు, కన్నీరు కార్చు. హిజ్కియా దేవుని సన్నిధానం కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. కొర్నేలు నీ ప్రార్థనని విన్నానని బైబిల్ చెప్తుంది. దావీదు ప్రార్థన విన్న దేవుడు, మోషే ప్రార్థన విన్న దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా వినడానికి దగ్గరకు వచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విని నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు, నీ రోగాన్ని తీసివేయాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని సరిచేయాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదా? దేవుడు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడగండి. కొద్ది నిమిషాలు మన ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి ఉన్నపాటిని కళ్ళు మూసుకోండి. లేచి నిలబడాలనుకుంటే లేచి నిలబడండి. దరిదాపుల్లో కుర్చీ దగ్గర కానీ మంచం దగ్గర కానీ నిలబడండి. ఎవరైనా బాగలేని వాళ్ళు ఉంటే దేవుడు ఇప్పుడే నిన్ను ముట్టబోతున్నాడు. దేవుడు ఆశీర్వాదం నీ మీదికి దిగి వస్తుంది. ప్రతి శాపము దేవుడు కొట్టివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన నిన్ను ముట్టబోతున్నాడు, ఆయన నిన్ను తాకబోతున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానని. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన విని, నీ ప్రార్థన దేవుడు విని నిన్ను బాగు చేయాలని, నీ పాపములు క్షమించాలని, దుర్నీతి నుంచి నిడిపించాలని, పాపపు కట్ల నుంచి నిడిపించాలని దేవుడు కోరుకుంటూ నిన్ను స్వస్థపరచాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒకసారి నీ నోరు తెరిచి ప్రభువుని అడుగు. ప్రభువా నన్ను తాకయ్యా, నన్ను ముట్టయ్యా, నా కాళ్ళన్నీ తిమ్మురుగా అయిపోతున్నాయి, కాళ్ళలో అరికాళ్ళలో మంట వస్తుంది అయ్యా, నన్ను తాకయ్యా, ఎన్నో హాస్పిటల్ తిరిగాను, కాళ్ళలో మంట తగ్గట్లేదు, ఇప్పుడే మీరు పూంటయ్యా. అడుగు, దేవుడిని అడుగు. ఇప్పుడే నీ కాళ్ళలో మంట తగ్గిపోతుంది, చూసుకోకసారి. తర్వాత యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక. మంటల్లో నొప్పి, కాళ్ళలో నొప్పి యేసు నామములు ఇప్పుడే దూరమైపోవునుగాక. అడుగుతున్నావయ్యా, నా భర్త మారట్లేదయ్యా, ఎంత చెప్పినా విసిగిస్తున్నాడు ప్రభు అని అడుగుతున్నావా? దేవుడిని అడుగు. ఇప్పుడు దేవుడు నిన్ను ముట్టబోతున్న నీ భర్తను మార్చబోతున్నాడు. హింసకుడు, దూషుడు, హానికర సౌలు దేవుడు మార్చాడు. నీ భర్తను మార్చడం గొప్ప విచిత్రమేం కాదు, కానీ నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్లే. అడుగు, దేవుడిని అడుగు, ప్రార్థన చేయి. ప్రభు నా భర్తను మార్చయ్యా, అయ్యా నా బిడ్డలను మార్చయ్యా, త్రాగుడుకు బానిసలు అయ్యారయ్యా. అడుగు, దేవుడిని అడుగు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. దేవుడు శక్తి, దేవుడి అభిషేకం నీ మీదకి వస్తుంది. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, మీరు ముట్టుతున్నందుకు స్తోత్రాలు, మీరు తాగుతున్నందుకు స్తోత్రాలు, మీ అగ్నిని పంపిస్తున్నందుకు స్తోత్రాలు, ప్రతి బలహీనతలను కొట్టివేస్తున్నందుకు స్తోత్రాలు. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ. మీరు ముట్టినందుకు స్తోత్రాలు. అదిగో దేవుని శక్తి, సాతాను పడిపోయాడు చూడండి. అక్కడ సాతాను శక్తి వచ్చి బిడ్డను, దేవుని శక్తి వచ్చి తాకుతుంది. యేసు నామములో ప్రతి బలహీనత ఎప్పుడే వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. తలనొప్పితో బాధపడుతున్న నీవు ఎన్నో హాస్పిటల్ తిరిగి వచ్చావు. తిరిగిన హాస్పిటల్ డాక్టర్లు అంటారు ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు నోరు తెరిచి ప్రభువుని అడుగు. ప్రభువా, ఈ తలతో చెడ్డ ఆలోచనలు చేశాను అయ్యా, చెడ్డ తలంపులు ఆలోచించాను ఆయన. ఈ తలదాల చేసిన ప్రతి దోషం ఇదిగో నేను తలనొప్పిని తీసుకొస్తుంది. క్షమించండి అయ్యా, ఇక ఆలోచించను,
అలాంటి ఆలోచన నాలోనికి రాకుండా చేయను. అడుగు, దేవుణ్ణి అడుగు. దేవుడికి విడుదల ఇస్తున్నాడు. యేసు నామములు విడుదల కలుగునుగాక. ప్రతి తలనొప్పి నుంచి విడుదల కలుగునుగాక. యేసు నామములు ఇప్పుడు వారిని స్వస్థపరచండి. స్వస్థత శీఘ్రముగా వచ్చునుగాక. యేసు నామములు స్వస్థత కలుగునుగాక. తండ్రి, మీరు ముట్టినందుకు స్తోత్రాలు. ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తున్నానని చెప్పావు. నీ బిడ్డలను మీరు స్వస్థపరచండి. మీరు ఆశీర్వాదంతో నింపండి, నీ అగ్నితో నింపండి. దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకా ఎక్కడైతే బలహీనతలు ఉన్నారో, ఎక్కడైతే నీకు బలహీనత ఉంది, ఎక్కడైతే నీకు నొప్పి ఉందో, ఎక్కడైతే నీ బలహీనత ఉందో, చెప్పుకోలే స్థితిలో ఉన్నావో, ఎక్కడైతే నీకు రోగం, ఎక్కడైతే నీ సమస్య ఉందో అక్కడ నీ చేపెట్టుకో. ప్రార్థన చేస్తే దేవుడు ఇప్పుడు విడుదలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, మీరు ముట్టుతున్నందుకు స్తోత్రాలు. యేసు నామములు ఇప్పుడు స్వస్థత కలుగునుగాక. యేసు నామములు ప్రతి బలహీనతలు కొట్టివేయబడునుగాక. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పని మాటలు మీరు దీవించి ఆశీర్వదించండి. నీ పేరు పెట్టుకుని మేము ఎలా ఉండాలో మాకు నేర్పించావు. మేము అలా ఉండడానికి సహాయం ఇచ్చేయండి. నీ పేరు పెట్టుకుని త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిండిబోతులుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, ఇదిగో మా జీవితంలో నీకు వ్యతిరేకంగా ఉంటే మమ్మల్ని క్షమించండి. తగ్గించుకోవడం మాకు నేర్పించండి. పరిచర్య చేయడం మాకు నేర్పించండి. ప్రార్థన చేయడం నేర్పించండి. దేవుడి సేవకులు చెప్పినట్లు చేయడం మాకు నేర్పించండి. తల్లిదండ్రులు చెప్పినట్లు నేర్పించండి, చేయటం నేర్పించండి. ప్రార్థన చేయడం నేర్పించండి. ప్రార్థన రాదు ప్రభా, ప్రార్థన చేయడం నేర్పించండి. చెడు మార్గాలు విడిచిపెట్టడం నేర్పించండి. ఇదిగో తండ్రి, అలాంటి ఆలోచనలు ఉండి తీసివేయండి. త్రాగుడి బంధకాలను బంధించే ప్రభు, దాని నుంచి విడిపించండి. లోక సంబంధమైన, శరీర సంబంధమైన కోరికలతో నేను ఉన్నాను ప్రభు, దాని నుంచి విడుదల దయచేయండి. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చారయ్యా, వారి ఎగ్జామ్లో మీరు తోడుకున్నందుకు స్తోత్రాలు. మంచి రిజల్ట్స్ మీరు అనుగ్రహించండి. ఇంటర్ ఎగ్జామ్లో మీరు తోడుకున్నారు. 10th క్లాస్ రాస్తున్న పిల్లలకు తోడుగా ఉండండి. మంచి రిజల్ట్స్ బిడ్డలకు అనుగ్రహించండి. తన దేశాన్ని రక్షించండి, దేశాన్ని స్వస్థపరచండి. దేశంలో అలజడిని యేసు నామములో తొలగిపోవునుగాక. మా దేశాన్ని మీరు స్వస్థపరచండి. మా దేశాన్ని చేతులకు హస్తాలకు అప్పగిస్తున్నాం. మా రాష్ట్రాన్ని చేతులకు హస్తాలకు అప్పగిస్తున్నాం. మా జిల్లాని, మా గ్రామాన్ని, మా మండలాన్ని మీ చేతులకు హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరు మలచని ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులకు అప్పగిస్తుండగా మీ చిత్తమే మా గ్రామం పక్షాన జరుగునుగాక. మీ చిత్తమే మా మండల పక్షాన జరుగునుగాక. నీ చిత్తమే మా జిల్లా పక్షాన జరుగునుగాక. నీ చిత్తమే ప్రభువా మా రాష్ట్రం పక్షాన, మా దేశం పక్షాన జరుగునుగాక. ప్రతి సాతాను కోటగోడలు కూల్చివేయబడునుగాక. ఈ ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరుగునుగాక. ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. నీ కొరకు బ్రతకడానికి తీర్మానం చేయండి. తన తప్పులు తాను తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రార్థన చేసి బిడ్డలు మీరు లేవనెచ్చండి. ప్రార్థన యోధులు కావాలి, ప్రార్థన చేసే వాళ్ళు కావాలి ప్రభువా. ప్రతి కుటుంబంలోనైనా ప్రార్థన చేయడం నేర్పించండి. మీ పిల్లలకు రోదన ధ్వని చేయడం నేర్పించమని బైబిల్ చెప్తుంది. అలా రోదన చేయ పిల్లలను మీరు తయారు చేయండి. యవనస్తులు తయారు చేయండి, వృద్ధులను తయారు చేయండి. అలా ప్రార్థన చేసి పిల్లలు ప్రతి సంఘములో లేపబడుదురుగాక. అలా ప్రార్థన చేసి ప్రతి బిడలు లేపబడుదురుగాక. అలాంటి బిడలుగా మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు వాక్యాన్ని బిడలకు క్షేమం, భద్రత, కాపుదల దయచేయండి. ఇదిగో నాయన, నా పరిచయం మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ముందున్న సమయాన్ని చేతులకు హస్తాలకు అప్పగిస్తూ నీ చిత్తం మీరు అక్కడ ఆలస్యమైతే మరోసారి మేమందరం కలుసుకుని స్తుతించే కృపను అనుగ్రహించమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడును యేసు పరిశుద్ధ నామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ అందరికీ తోడే నివించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసినట్లయితే కింద వస్తున్న ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. స్వస్థత పొందిన వాళ్ళు మీరు చూసుకోండి. స్వస్థత జరిగితే తప్పనిసరిగా ఫోన్ చేసి దేవుని మహింపరచండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.